أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد لا إله إلا الله والله أكبر الله سبحان الله والحمد لله لا إله إلا الله إلا الله والله أكبر الله أكبر نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم ولا الرحمن الرحيم مالك يوم الدين ఈదుల్ అదా పండగ సందర్భంగా అందరూ ముస్లిమ్స్ అందరూ కలిసి ఇవాళ ఈద్గా మైదానం బీసీ రోడ్లో ఈద్గా పండగ ఈద్గాలో ఈదుల్ అదా పండగ చాలా ఘనంగా నమాజ్ చేసుకున్నాం, దువా చేసుకున్నాం. ఈ పండగ అందరి పండగ, ఇది ఒక ముస్లిమ్స్ పండగ కాదు. ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అంతా కలిసి ఉన్నటువంటి సమాజం మనది. అందరూ కలిసి పండగ చేసుకుంటున్నాం. ఈ పండగ దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఒక అబ్బాయి పుట్టితే అల్లా తాలా వారి అబ్బాయికి వాళ్ళ ఆవిడికి తీసుకెళ్ళి ఒక ఎడారి ప్రాంతంలో వదిలేశారు. వదిలేసిన తర్వాత అల్లా తాలా వాళ్ళ కేర్ టేక్ చేసి ఆ అబ్బాయికి అక్కడ పెట్టేసి నీళ్ళ దాహం వేస్తూ ఉంది, ఏడుస్తూ ఉన్నాడు చిన్నపిల్లడు. ఆమె నీళ్ళ కోసం ఇటు అటు పరిగెట్టింది, దొరకలేదు. అది భగవంతుడు కుర్రాడు ఏడుస్తే పాదం కింద రాసాడు. అక్కడే ఈ జంజం అనే నీరు పుట్టింది. అది పుట్టి వాళ్ళకి 500 సంవత్సరాల పైన అయింది. అయినప్పటికీ వాళ్ళ నీరు అక్కడ వస్తూనే ఉన్నాయి. అదొక మనకి మంచి నిదర్శనం. దాని వలన ఈరోజు బక్రీద్ చేసుకుంటున్నాము. అల్లా తాలా ఆ అబ్బాయికి కుర్బానీ ఇమ్మని చెప్పారు మన ఇబ్రాహీం అలైహిస్సలాంకి. అయితే ఆ టైంలో ఆయన తీసుకెళ్ళి కుర్బానీ ఇవ్వడానికి కత్తి పెట్టినప్పటికీ అల్లా తాలా పైనుంచి ఒక దుంబాని గాయబుతో పంపించారు. అదే కుర్బానీ ఈరోజు మనం చేసుకుంటున్నామండి. పండుగ సందర్భంగా ఈదుల్ జుహా పండుగను పురస్కరించుకొని గాజువాక అజింబాద్ సున్నీ జామా మసీద్ నుండి శాంతియాత్ర బయలుదేరి నవాబ్నగర్, అజిమాబాద్, నవాబ్నగర్, కంటి రోడ్ మీదుగా బీసీ రోడ్ నుండి ఈ శాంతియాత్ర బయలుదేరింది. ముఖ్యంగా అజిమాబాద్ లో ఉన్న యూతులు నూర్ పార్టీ, అంజుమన్ సీరతున్ నబీ, అంజుమన్ గౌస్ పార్టీ, అలాగే కేజీఎన్ పార్టీ, అలాగే గౌషియా నౌజవాన్ సొసైటీ, దాంతో పాటు ముస్లిం మదీనా యూత్, వీళ్ళందరూ కూడా మదీనా మసీద్ నుండి, అలాగే గౌషియా మసీద్ నుండి, అలాగే అజింబాద్ సున్నీ జామా మసీద్ నుండి శాంతియాత్ర బయలుదేరింది. ముఖ్యంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదభావం లేకుండా అందరూ కూడా సమైక్యతతోని ఈ బక్రీద్ పండుగ వేడుకల్లో పాలు పంచుకుంటున్నారు. మేమందరం ఒకటే కోరుకుంటాం, ప్రపంచవ్యాప్తంగా శాంతియుతంగా ఉండాలి, భారతదేశం శాంతియుతంగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, సమైక్యత పాటించాలని కోరుకుంటున్నాం. అలాగే పండుగలో పాల్గొన్నటువంటి ముస్లిం సోదరులందరికీ, ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.